జనసేన జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోంది. తాజా రాజకీయాలు దాడుల నేపథ్యంలో కూలంకుష విశ్లేషణ జరుగుతోంది. విపక్ష పార్టీ నేతల అసభ్య పదజాలం, దాని పర్యవసానాలపై చర్చ జరుగుతోంది. మీటింగ్ లో ప్రధాన అంశంగా మారింది ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు క్రమశిక్షణ తప్పొద్దని సీరియస్ గా చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైట్ ఈశ్వర్, తాజా పరిణామాలపై ఇటు జనసేన కూడా ఈ జనరల్ బాడీ మీటింగ్ ని నిర్వహించినట్లుగా తెలుస్తుంది. దీని ప్రధాన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా దీంట్లో ఏ అంశాలపై డిస్కస్ చేస్తున్నారు? ప్రస్తుతం మనం జనసేన నిర్వహిస్తున్న జనరల్ బాడీ వేదిక వద్దే ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా జనసేన చాలా ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆయన విశాఖ పర్యటనకు వెళ్ళిన సందర్భంలో అక్కడ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని కూడా తక్షణమే ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఇది కూడా చాలా తక్కువ సమయంలోనే, కేవలం 2 రోజుల సమయంలోనే ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రధానంగా అంతర్గతంగా కూడా జనసేనలో కొన్ని రాజకీయపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించిన రైల్వే కొడూరు ఎమ్మెల్యే శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే జనసేన ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ముందు శ్రీధర్ని హాజరవ్వాలని ఆదేశించింది. కానీ శ్రీధర్ ఇప్పటివరకు ఆ కమిటీ ముందు హాజరు కాలేదు. అదే సమయంలో ఆ కమిటీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి విచారిస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు అట్లాంటి ఆపరేషన్, దానికి సంబంధించి యాక్షన్ స్టార్ట్ అవ్వలేదు. మరొకవైపు బహిర్గతంగా కూడా రాజకీయంగా పోరాటం చేయాల్సిన అవసరం జనసేనకి తాజా పరిణామాలు కల్పిస్తున్నాయి. ఒకటి, ఈ రెండు ప్రస్తుతం కూటమి పార్టీలపైన, కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ దాడులు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా వాదోపవాదం జరుగుతున్న నేపథ్యం ఒకటి కావచ్చు. లేకపోతే తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశంలో గతంలో సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా కావచ్చు. ఆ హడావుడి నేపథ్యంలో వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాలంటే పార్టీ పరంగా ఒక లైన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాన్ని పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సమావేశం సాగుతోంది. గంట పాటు ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి లీడ్ చేస్తున్నారు కాబట్టి పార్టీ అధినేతగా గంట నుంచి ఈ సమావేశం జరుగుతోంది. వాళ్ళ అభిప్రాయాలు, ఎవరైతే ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు, జనసేనకు సంబంధించిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే వివిధ నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా పార్టీకి సంబంధించి అంతర్గతంగా శ్రీధర్పై జరుగుతున్న విచారణకు సంబంధించి కావచ్చు, శ్రీధర్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, దానికి ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అదే సమయంలో బయటకు రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో తిరుపతి లడ్డూకు సంబంధించి కల్తీ వ్యవహారాన్ని ఎంత ముందుకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలనే అంశాలపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ రెండు వైఎస్ఆర్సీపీకి పైన వాళ్ళకి సంబంధించి కౌంటర్ ఇవ్వడానికే వేదికగా, కౌంటర్ ఇచ్చేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికే ఈ వేదికని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఈ దిశగానే బహుశా తొలిసారి అనుకుంటా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం. మరి కాసేపట్లోనే సమావేశం ముగిసిన తర్వాత కానీ దీనికి సంబంధించిన వివరాలు తెలియదు. పూర్తిగా ఇన్ కెమెరా మీటింగ్గా జరుగుతుంది. అంతర్గతంగా ఆయన నేతల ఒపీనియన్స్ తీసుకుంటారు. మరి కాసేపట్లో వివరాలను మరింత వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాం. రైట్, థాంక్యూ.